భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు గతించవు. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట ఇర్మియా గ్రంథం 25:12. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజులను ఆ జనుల కల్దీల దేశాన్ని. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎన్ని సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉంటారు? చెప్పాలి గట్టిగా. దేవుని ప్రజలు తరచుగా దోషాన్ని మూటగట్టుకుంటా ఉంటే దేవుడు వాళ్ళ మీద కోప్పడి 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉంటారు. 70 తర్వాత మిమ్మల్ని తీసుకొస్తాననలేదు దేవుడు. మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? మీకు అర్థమవుతున్నాయా? 70 సంవత్సరాలు మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్తాను. 70 దాటాక వీళ్ళను కొడతాను, వీళ్ళని తిడతాను, వీళ్ళని శిక్షిస్తాను, వీళ్ళ దేశాన్ని నాశనం చేస్తాను, వీళ్ళ దేశాన్ని పాడు చేస్తాను అన్నాడే కానీ మిమ్మల్ని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తాను అన్నాడా? అనలేదు. 4వ తరం ఇక్కడికి వస్తారు అన్నాడు దేవుడు. ఎప్పుడు వస్తారు? ఏం చేస్తే వస్తాడు? ప్రార్థన. మొదటి కాన్సెప్ట్లోకి వెళితే నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24. నిర్గమ 2:23-24. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేలీయులు తాము చేయుచు వచ్చుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూరును బట్టి విడుచుచు మొర్ర పెట్టుచు ఉండగా ఆ మొర దేవుని యొద్దకు చేరిన. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మధ్యవర్తి కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడు? దేవునికి మనుషులకి మధ్యలో ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ప్రార్థనాపరుడై ఉండాలి. 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు జీవితాన్ని మనం మొత్తం సమీక్షిస్తే ప్రార్థన. సిలువలో చనిపోయేటప్పుడు కూడా నా తండ్రి వీళ్ళేమి చేయుచున్నారు, వీరెరగరు, వీరిని క్షమించండి అని ప్రార్థన. 4వ తరం ఇక్కడికి వస్తారు అని చెప్పారు దేవుడు. ఎప్పుడు వస్తారు? మీలో ప్రార్థించేవాళ్ళు కావాలి. దేవుని బిడలు గనక 400 సంవత్సరాల తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టకపోయి ఉంటే వాళ్ళు విడిపించబడేవాళ్ళు కాదు. 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోవస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. డానియేల్ చాప్టర్ 9:3. 70 సంవత్సరాలు ముగిస్తాయి. నీకెందుకు, నాకెందుకు అంటారేంటండి? 70 సంవత్సరాలు ముగించిన తర్వాత దేవుని బిడ్డలు ఇక్కడికి రావాలి కదా. ఓహో, ప్రార్థన చేస్తేనే వస్తారా? ఎస్, ప్రార్థన లేకపోతే విడిపించబడం. నేను ఇక్కడ రాసుకుంది అదే. ఇవాళ సర్వ ప్రపంచం జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత భేదం లేకుండా నా ప్రభు దగ్గరకు రావడానికి కారణం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రార్థన ఆలకించే దేవుడు. ఇంకా చెప్పాలంటే నా ప్రభు ప్రార్థనాపరుడు, మధ్యవర్తి, విజ్ఞాపనకర్త. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిర్ణయించబడిన సమయం ఇటు అబ్రహాము సంతతికి కానీ ఇటు దేవుని ప్రజలకు 70 నిర్ణయకాలం అయిపోద్ది. కానీ కార్యాలు జరగాలంటే ప్రార్థన. యాజకులట బలిపీఠానికి మంటపానికి మధ్యలో నిలవబడి కన్నీరు కార్చాలి. ఇవాళ నా దేవుని ప్రియులారా, పలకరించే వాళ్ళు ఉన్నారు, శుభం తెలిపేవాళ్ళు ఉన్నారు, ఇంకోటి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థనా పరులు లేకపోవడం శోచనీయం. ఆమోసు ప్రవక్త చెప్పకనే చెప్తారు, ఆ దినమున ప్రార్థన చేయవారందరూ
రక్షించబడతారు. క్రైస్తవులలో ప్రార్థన తగ్గినందువల్లనే పోరాటాలు, ఉన్మాదపు చర్యలు జరుగుతున్నాయి లోకంలో. ప్రభు చెప్తారు, రహస్యమందు ప్రార్థించండి, 4 గోడల మధ్యలో ప్రార్థించండి, రహస్యమందు ప్రార్థించండి, తండ్రి వింటాడు, బహిరంగంగా మీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక.